సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని తెలియడంతో దీప బాధపడుతుంటుంది. అప్పుడే కార్తీక్ ఇంటికి వచ్చి ఆమెను ఓదారుస్తాడు. అత్తకు వచ్చిన వ్యాధి ఇంటి వారసురాలు వల్ల నయం అవుతుందని చెప్పారు కదా, ఇంకెందుకు భయపడుతున్నావని దీపను అడుగుతాడు కార్తీక్. ఎలా నయం అవుతుంది? ఎవరు ఇంటి వారసురాలు? ఎవరు కాపాడుతారు అని దీప కార్తీక్ను ప్రశ్నిస్తుంది. నేనేమి మీ కూతురునని చెప్పగలనా? అప్పుడు జ్యోత్స్న ఎవరంటే ఈ కథ మొదలైన చోటికే వెళ్ళాలి. అప్పుడు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అని దీప బాధపడుతుంది. డాక్టర్ చెప్పారు కదా, కన్న కూతురు అయితేనే అమ్మను కాపాడగలదట. జ్యోత్స్న కన్న కూతురు కాదు. ఆ విషయం వాళ్ళు బయట పెట్టరు. కానీ ఇప్పుడు బయట పడక తప్పదు. అప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటని దీప కార్తీక్ను అడుగుతుంది. మా అమ్మ బ్రతకాలి బావ, దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఈ విషయం అందరికీ చెప్పాలని దీప అంటుంది. మీ అమ్మకి ఏమవుతుందో అని భయంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. అత్తకు ఈ వ్యాధి ఉందని చెబితేనే తట్టుకోలేదని అంతా భయపడుతుంటే నువ్వు ఏకంగా జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని చెబుతాను అంటావేంటి? అప్పుడు అత్త ఏమవుతుంది? ఆలోచించు దీప. మొదట అత్తకు తనకున్న వ్యాధి గురించి చెప్పాలి. ఆ తర్వాత ఆమెను ట్రీట్మెంట్‌కు సిద్ధం చేయాలి. ఆ తర్వాత ఎలాగో జ్యోత్స్న సొంత కూతురు కాదనే విషయం చెప్పాల్సిందే. ఎందుకంటే సొంత కూతురు మాత్రమే అత్తను కాపాడగలదు. పైగా ఇప్పుడు జ్యోత్స్న ఎలా తప్పించుకోవాలని చూస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి జ్యోత్స్న ఇంటి నుంచి పారిపోవాలని చూస్తోందని దీపకు అసలు విషయాన్ని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న ఇంటి నుంచి పారిపోవాలని చూసిందనే విషయం తెలియగానే దీప షాక్ అవుతుంది. శివన్నారాయణ చివాట్లు పెట్టడంతో లోపలికి వెళ్ళిందని దీపకు కార్తీక్ చెప్తాడు. నువ్వేదైనా అంటే అది జరుగుతుందని నీ నోటితో చెప్పు బావా, అమ్మకు ఏం కాదని దీప కార్తీక్ని అడుగుతుంది. అత్తకేం కాదు దీప, మనమంతా ఒకే కుటుంబంలో మళ్ళీ కలుసుంటామని దీప ధైర్యంగా చెబుతాడు కార్తీక్. ఇక పారిజాతం తీవ్రమైన కోపంతో ఏమే జ్యోత్స్న, పెద్ద పెద్ద మాటలు చెప్పావు, ఏదో పొడి చేస్తానన్నావు, ఇలా భయంతో బ్యాగ్ సర్దుకొని పారిపోతావా? అసలు నీకు బుద్ధుందా? ఆ శివనారాయణ గారి మనవరాలు ఇలా పిరికిదాని ఇలా పారిపోయిందని తెలిస్తే బయట జనం ఏమనుకుంటారు? మన పరువు గంగలో కలవదా అని జ్యోత్స్నను నిలదీస్తుంది. జ్యోత్స్న రియాక్ట్ అవుతూ అది కాదు గ్రాని, అక్కడ పరిస్థితి అలా ఉందని చెబుతున్నప్పటికీ పారిజాతం అడ్డు తగులుతూ ఆపు నీ సోది. అసలు నువ్వు పారిపోతున్నావని నాకు ముందే తెలిస్తే నేను కూడా ఒక చిన్న బ్యాగ్ సర్దుకొని నీ వెంటే వచ్చేసాను కదా. అప్పుడు ఈ గొడవలన్నీ ఉండేవి కావు. కానీ నువ్వేం చేశావు? దొరికిపోయి మన పరువు తీశావు. అసలు ఆ కార్తీక్ గడికి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందని ఆలోచిస్తున్నావా అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం. జ్యోత్స్న ఆశ్చర్యంగా అవును గ్రాని, వాడు కరెక్ట్ టైంకి అక్కడ ఎలా ఉన్నాడు? వాడు రాకపోయి ఉంటే నేను వెళ్ళిపోయేదాన్ని కదా అని అంటుంది. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. నువ్వు ఆ ఇంటి అసలైన వారసురాలివి కాదన్న నిజం ఆ కార్తీక్ గడికి ఎప్పుడో తెలిసిపోయింది. ఇంట్లో ఇంత రచ్చ జరిగాక నువ్వు తట్టుకోలేక భయపడి పారిపోతావని వాడు ముందే ఊహించాడు. అందుకే వాడు తెలివిగా పెళ్ళాన్ని ఇంటికి పంపించేసి తను మాత్రం గేటు దగ్గర కాపలా కాశాడు. నువ్వెప్పుడు బయటపడతావని నక్కలా వేచి చూశాడని పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది. జ్యోత్స్న షాక్తో కళ్ళు తేలేస్తూ ఏంటి గ్రాని నువ్వు చెప్పేది? వాడికి నిజం తెలుసా?